హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హోమ్లీ హెవెన్. మీలో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈరోజు నేను దోసకాయ మునక్కాయ పులుసు ఎలా చేయాలో కుక్కర్లో ఈజీగా టేస్టీగా ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద కుక్కర్ పెట్టుకున్నాను. దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కాగిన తర్వాత ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఇంగువ వేసి బాగా వేగనిచ్చాను. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు, మెంతి పొడి వేసానండి. మెంతి పొడి చాలా బాగుంటుంది పులుసుల్లోకి, స్కిప్ చేయొద్దండి. అవి కూడా బాగా వేగిన తర్వాత టమాటాలు, కరివేపాకు వేసాను. అవి మగ్గిన తర్వాత కూరగాయ ముక్కలు వేసి కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిచ్చేసాను. తర్వాత సరిపడా కారం వేసి ఒకసారి తిప్పుకొని కొద్దిసేపు పచ్చివాసన పోయేంత వరకు ఉంచేయాలండి. తర్వాత చింతపండు పులుసు పిండేయాలి. కొద్దిగా నీళ్ళు పోయండి, ఎక్కువగా పోయకూడదు. తర్వాత మూత పెట్టి ఒక్క విజిల్ రాగానే దించేసి లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకు వేసి దించేసేయాలండి.